కేవలం 10వ తరగతి విద్యార్హతతో లేదా 10వ తరగతి ఫెయిల్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ముందుగా ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగే నియామకాల్లో ఏ పోస్టులు ఉంటాయి, వాటికి అర్హతలు ఏమిటి, ఏజ్ లిమిట్ ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ముందుగా గతంలోకి మాదిరిగా కాకుండా ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్లో చాలా మార్పులు జరిగాయి. ఆర్మీ అగ్నివీర్ పేరుతోటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుగా రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. గతంలో అయితే ఆర్మీ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే రిటర్న్ ఎగ్జామ్కి అనుమతించేవాళ్ళు. ఇప్పుడు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి దానిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఫిజికల్ టెస్టు అలాగే ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇక ఈ తాజా నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు అగ్నివేర్ జనరల్ డ్యూటీ, అగ్నివేర్ టెక్నికల్, అగ్నివేర్ క్లర్క్స్, స్టోర్ కీపర్, అలాగే అగ్నివేర్ ట్రేడ్స్మెన్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో అగ్నివేర్ జనరల్ డ్యూటీ పోస్టులకి 10వ తరగతిలో కనీసం 45% మార్క్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఈ పోస్టులకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎత్తు 166 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అలాగే రెండవది అగ్నివేర్ టెక్నికల్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ద్వారా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రెస్ సబ్జెక్ట్లో 40%, మొత్తం మీద ఇంటర్మీడియట్ 50% మార్క్స్ కలిగిన వాళ్ళు, లేదా 10వ తరగతిలో ప్రెస్ సబ్జెక్ట్లో 40% మార్క్స్ ఉండి మొత్తం మీద 50% ఉన్నప్పటికీ కూడా దీంతోపాటు ఐటీఐ లేదా 3 ఏళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులైన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎత్తు 165 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. అగ్నివేర్ క్లర్క్స్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుకి ఇంటర్లో 60% మార్కులు పొంది ఏ గ్రూప్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులో కూడా కనీసం 50% మార్కులు ఉండాలి. ఇక ఎత్తు 162 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అగ్నివేర్ ట్రేడ్స్మెన్ పోస్టుకి 10వ తరగతితో పాస్ అయితే సరిపోతుంది. అయితే ప్రతి సబ్జెక్టులో కూడా 33% మార్క్స్ ఉండాలి. ఎత్తు 166 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి. అగ్నివేర్ ట్రేడ్స్మెన్లో 8వ తరగతి పూర్తయితే సరిపోతుంది. ప్రతి సబ్జెక్టులో 33% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఎత్తు 166 సెంటీమీటర్స్ ఉండాలి. వయసు ఈ అన్ని పోస్టులకు కూడా 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళలోపు ఉండాలి. అంటే అక్టోబర్ 1, 2004 నుంచి ఏప్రిల్ 1, 2008 మధ్యలో జన్మించిన వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు. అన్ని పోస్టులు కూడా ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 77 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఎక్స్ సర్వీస్మెన్కి అలాగే యుద్ధంలో సైనికులు మరణిస్తే వారి పిల్లలకి మాత్రం కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. వీటికి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకి పరీక్ష ఎలా ఉంటుందని చూద్దాం. జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ ఈ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. కొన్ని పోస్టులు కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో కూడా ప్రశ్నలు ఉండవచ్చు. పరీక్ష కోసం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఏపీ, తెలంగాణ అభ్యర్థులు ఈ తెలుగు మీడియం ఎంచుకోవచ్చు. సాధారణంగా 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 1 గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు వీటిలో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 2 గంటల వ్యవధి ఇస్తారు. ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో వీటికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్టులు కూడా ఆల్రెడీ ఉంచారు. వీటిని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ రాయడం సులభంగా ఉంటుంది. అయితే క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు మాత్రం టైప్ ఎగ్జామ్ కూడా అదనంగా ఉంటుంది. నిమిషానికి 30 ఇంగ్లీష్ టైపింగ్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి రెమ్యూనరేషన్స్ అంటే ఈ అగ్నివేర్ పోస్ట్ సంబంధించి మొదటి సంవత్సరం ప్రతి నెల కూడా 30,000 రూపాయలు, రెండో సంవత్సరం 33,000, మూడో సంవత్సరం ప్రతి నెల 36,500, నాలుగో సంవత్సరం 40,000 రూపాయలు చొప్పున మీకు రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. ప్రతి నెల ఈ వచ్చే జీతం నుంచి 30% కార్పస్ ఫండ్కి జమ చేస్తారు. 4 ఏళ్లలో ఈ కార్పస్ ఫండ్ 5.02 లక్షలు అవుతుంది. అయితే దీనికి కలిపి మొత్తం ప్రభుత్వం మరొక 5.02 లక్షలు కలిపి 10.04 లక్షలు అంటే 10,04,000 రూపాయలు మీకు వడ్డీ జత చేసి ఈ అగ్నివేర్ సర్వీస్ పూర్తయిన తర్వాత అందజేస్తారు. అయితే వీళ్ళకి పింఛన్ కానీ గ్రాట్యుటీ కానీ ఏముండవు. ఎక్స్ సర్వీస్మెన్ గాను పరిగణించరు. కరువు భత్యం, మిలిటరీ సర్వీస్ పే, అలాగే ఇంకేమైనా పిఎఫ్ లాంటివి కూడా వీళ్ళకి వర్తించదు. అయితే 4 ఏళ్లలోపు ఈ అగ్నివేర్లోంచి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేయచ్చు. అయితే అప్పటి వరకు వచ్చినటువంటి వేతనం అలాగే దాచుకున్న ఆ అమౌంట్ మాత్రమే వాళ్ళకి ఇస్తారు. ఆర్థిక ప్రోత్సాహం దక్కదు. ఇక ఈ అగ్నివీర్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంవత్సరానికి వార్షిక సెలవు 30 ఉంటాయి. అయితే ఇంకా ఏమైనా మెడికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే సిక్ లీవ్ కూడా ఇస్తారు.
ఈ 4 ఏళ్ల సర్వీస్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాటితో పాటు సర్వీసెస్కి సంబంధించినటువంటి రేషను, డ్రెస్సు, ఇంకా రిస్క్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్స్లు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అయితే 4 ఏళ్ల పాటు 48 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తిస్తుంది. ఈ 4 ఏళ్ల సర్వీస్కి సంబంధించి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ ఇస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఎంటర్ప్రీనర్షిప్ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు కూడా మంజూరు చేసే విధంగా ఏర్పాటు చేస్తారు. ఈ ఆర్మీలో అగ్నివీర్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి గరిష్టంగా 25% క్యాండిడేట్స్కి ఆర్మీలో పర్మనెంట్ జాబ్స్ కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆర్మీ అక్కడ ఉన్న ఖాళీని బట్టి ఈ 4 ఏళ్ల వ్యవధిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు 15 సంవత్సరాల పాటు ఈ ఆర్మీలో పర్మనెంట్ జాబ్లో కొనసాగే అవకాశం ఇస్తారు. వీటికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ 10, 2025 లాస్ట్ డేటు. ఆన్లైన్ ఎగ్జామ్స్ జూన్లో ఉంటాయి. వెబ్సైట్ joinindianarmy.nsc.in నుంచి పూర్తి వివరాలు అలాగే ఆన్లైన్ అప్లికేషను పొందవచ్చు. అయితే చివరిగా ఈ బోనస్ మార్క్స్ సంబంధించి కూడా చూస్తే ఒకసారి ఈ ఎక్స్-సర్వీస్మెన్ పిల్లలకైతే 20 మార్క్స్ బోనస్ మార్క్స్ ఉంటాయి. స్పోర్ట్స్ కోటాలో అయితే 20 మార్క్స్, అలాగే ఎన్సీసీ 5, బి అలాగే సి అని ఇట్టగా ఉన్నటువంటి ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించి అదనపు మార్క్స్ కలుస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ 10th తర్వాత 2 ఏళ్ల ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి 20 మార్క్స్, డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకి 30 మార్కులు అదనంగా యాడ్ అవుతాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకి 30, అలాగే 2 ఏళ్ల ఐటీఐ కోర్స్ చేసిన 40 మార్కులు కలుస్తాయి. ఇంటర్ తర్వాత డిప్లొమా చేస్తే 50 మార్కులు, అలాగే టెక్నికల్ పోస్టులు అయితే 50 మార్కులు కలుస్తాయి. ఇక వీటికి సంబంధించినటువంటి మార్క్స్ని ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్కి యాడ్ చేసి మెరిట్ లిస్ట్ ఇస్తారు. అప్పుడు వీరికి ఫిజికల్ టెస్ట్కి కాల్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని పోస్టులు కూడా ఫిజికల్ టెస్ట్లో అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇందులో భాగంగా 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 5 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి 60 మార్కులు ఇస్తారు. 5 నిమిషాల 30 సెకండ్ల నుంచి 5 నిమిషాల 40 సెకండ్లో పూర్తి చేస్తే 48 మార్కులు, 6 నిమిషాలలోపు చేరుకుంటే 36 మార్కులు, 6 నిమిషాల 15 సెకండ్లోపు అయితే 24 మార్కులు పొందవచ్చు. కనీసం 6 పుల్అప్స్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. 6 తీసిన వారికి 16 మార్కులు, 7 తీస్తే 21 మార్క్స్, 8 పుల్స్ తీస్తే 27, 9 పుల్స్ తీస్తే 33, 10 పుల్స్ తీస్తే 40 మార్కులు పొందవచ్చు. 9 అడుగుల దూరానికి దూకగలిగితే అర్హత సాధిస్తారు. జిగ్జాగ్ బ్యాలెన్స్లో అర్హత సాధించాలి. అనంతరం ఫిజికల్ మెజర్మెంట్, అలాగే అడాప్టబిలిటీ, మెడికల్ టెస్టులు ఉంటాయి. వీటన్నిటిలో విజయవంతమైతే శిక్షణకు ఎంపిక చేస్తారు. ఇది ఆర్మీ అగ్నివీర్కి సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం ఉపయోగించుకొని తప్పనిసరిగా ఆర్మీ అగ్నివీర్గా సెలెక్ట్ అవుతారని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.